గుంటూరులో గంజాయి గుప్పుమంటోంది. ఆ జిల్లాలో యువత మత్తులో తూగుతుంది. మద్యం కంటే కూడా గంజాయి, వివిధ రకాల డ్రగ్స్ అక్కడ విచ్చలవిడిగా లభ్యమవుతున్నాయి. కాలేజ్ విద్యార్థులే టార్గెట్ గా డ్రగ్స్ ముఠాలు రెచ్చిపోతున్నాయి. పుస్తకాలతో కుస్తీ పట్టాల్సిన యువత జీవితాలు మత్తులో సుస్థి అవుతున్నాయి. ఉన్నతంగా ఎదగాల్సిన జీవితాలు గంజాయి కూపంలో కూరుకుపోతున్నాయి. బిడ్డలపై తల్లిదండ్రుల ఆకాంక్షలు గుప్పుమనే గంజాయికి నిప్పులా కాలిపోతున్నాయి. బతుకు మార్గం తెలుసుకోవలసిన జీవితాలు గంజాయి మత్తుకు అర్ధాంతరంగా ముగిసిపోతున్నాయి. యువతకు డ్రగ్స్ అందించడంలో మొట్టమొదటిగా మేము చూసిన సీఎంలో ఇతనే. ఇవన్నీ కళ్ళారా చూసి చలించిపోయారు పెమ్మసాని. మా కోసం కన్నా మీ భవిష్యత్తు గురించి ఆలోచించండి. ఈ రోజు పిల్లలు చూస్తే గంజాయి జాబులు ఇవ్వాలంటే జాబులు లేవు, కానీ గంజాయి మాత్రం ప్రతి మారుమూల ప్రాంతానికి తీసుకువెళ్లారు. గుంటూరు జిల్లాను గంజాయి మత్తులో ముంచుతారా అంటూ నిలదీశారు. మరి ఆయన గంజాయి క్యాపిటల్ చేశారు తప్పించి ఈ రాష్ట్రానికి ఒక రాజధాని లేకుండా చేశారు. గంజాయి మొక్కలని పీకి పారేస్తా అంటూ వార్నింగ్ ఇచ్చారు. గంజాయి వ్యాపార సామ్రాజ్యాన్ని సృష్టించిన వారిని కుంజీలు తీయిస్తానని హెచ్చరించారు మన పెమ్మసాని. మాకు అధికారం వచ్చిన 3 నెలల్లో గంజాయి అమ్మే వాళ్ళ చేత కుంజీలు తీపిస్తాం జైల్లో అని చెప్తా ఉన్నాను నేను. రేపు పెమ్మసాని గారు అమరావతి ఐకాన్ అవ్వబోతున్నారు. మన యువతకు ఒక దారి చూపెట్టబోతున్నారు. చంద్రశేఖర్ గారే గెలుస్తారు. వచ్చింది 1,00,000 మెజార్టీతో ఫుల్ మెజార్టీ వెళ్తాడు. మహానుభావుడు మంచివాడు. తెలుగుదేశంలో మొదట గెలిచేది చంద్రశేఖర్. రాజధాని అమరావతి, ఆ రాజధాని ఎంపీ చంద్రశేఖర్.